ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఆ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ఉట్నూరు మండలంలో శనివారం ఆమె పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. బిఎడ్ బాలికల వసతి గృహంతో పాటు ఉట్నూరు కేబీ కాంప్లెక్స్లో వికాసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అతిథులపై పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. పూల బొకేలు అందజేసి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. స్థానిక అవసరాలను పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్టుగానే వసతులు సమకూర్చాలని మంత్రి సీతక్క తెలిపారు. అప్పుడే ప్రజలు ఇబ్బందులు దూరమవుతాయన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు బైక్ అంబులెన్స్ను ప్రారంభించడం జరిగిందన్నారు. వీటి ద్వారా మారుమూల పల్లెల్లో తండాలు గూడాలకు వెళ్లి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని, ఆదివాసీ గిరిజనులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటీరియల్ గ్రామాలకు 10 ఇవ్వడం జరిగింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చినట్టుగా ఖమ్మం కానీ ములుగు కానీ, మరి అట్లనే చెంచు ప్రాంతం నాగర్ కర్నూలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఒక సృజనాత్మకంగా ఆలోచించాలి. ఇప్పుడు ప్రజల యొక్క అవసరాలు, అక్కడ ఏం డిమాండ్ ఉంది, అక్కడ పరిసరాలు ఎట్లున్నాయి, అక్కడ వీళ్ళకి ఏం చేస్తే మనము వాళ్ళను ఈ ప్రాబ్లం నుంచి సేవ్ చేయగలుగుతాం అనేది వచ్చినప్పుడు ఇది ఈ బైక్ అనే ఆలోచన, అరే ఇట్లాంటి రద్దీ ప్రాంతంలో అవసరం పడుతుంది అనుకో. సేమ్ టైంలో ఏదైతే భక్తులు బాగా ఇబ్బంది ఉంటారు, కోట్ల మంది ఉంటారని, కానీ అట్లనే అటవీ గ్రామాల్లోకి 4 వీలర్స్ వెళ్ళాలంటే మరి వాగులు వంకల మీద వెళ్ళలేవు. అదే బైక్ అయితే ఇప్పుడు మనం చాలా చోట్ల గత కొన్నేళ్ల నుంచి బ్రిడ్జిలకు పర్మిషన్ లేకుండా ఎక్కడెక్కడ ఉండడంతో జోలె కట్టి ఆదివాసీ ప్రాంతాల నుంచి మరి హాస్పిటల్స్ తీసుకొచ్చేటువంటి ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి మరి మనం కాపాడుకోవడానికి కూడా ఇది ఒక స్కోప్. వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రాథమిక చికిత్స అందుతుంది. సేమ్ టైంలో వాళ్ళను సేఫ్ జోన్లోకి తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఆలోచన నుంచి వచ్చిందే మాకు కంటైనర్ హాస్పిటల్. ఆ గుట్టల మీద 5-6 ఊర్లు ఉన్నాయి. కానీ మరి వర్షాకాలం వచ్చింది, ఏం చేద్దామని నేను అక్కడ మా ములుగు కలెక్టర్ ఆలోచించి వెంటనే గుట్టల మీద కంటైనర్ హాస్పిటల్ కట్టడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళన్నీ కూడా గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయబడి చాలా మూతపడ్డాయి. మరి పాకల కింద నడుస్తుంది. మరి పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని